దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలండి, శుభాలు తెలియజేస్తా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. వాక్య ధ్యానం కొరకు హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. చాలండి. ప్రతికూల పరిస్థితుల్లో సహితం ఒక సేవకుడే గాని విశ్వాసే గాని క్రైస్తవుడు ఆనందించవచ్చు అని నిరూపించిన గ్రంథం హబక్కూకు గ్రంథం. క్రైస్తవ జీవిత పయనంలో అనుకూలతలే కాదు, ప్రతికూలతలు కూడా ఉంటాయి. సత్కారాలే కాదు, చేత్కారాలు కూడా ఉంటాయి. తేజస్సు, మధ్యాహ్నపు వెలుగు వంటి తేజస్సే కాదు, చిమ్మ చీకటి అనుభవాలు కూడా ఉంటాయి. సుకీర్తి ఉంటుంది, దుష్కీర్తి కూడా ఉంటుంది. ఆశీర్వాదం ఉంటుంది, అణగార్చబడిన పరిస్థితి కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఎంత భక్తి చేసినా సంఘాల్లో ఫలాలు కనబడవు, ఉద్యోగం రాదు. కొన్నిసార్లు ఎంత కష్టపడినా జీతం మిగలదు, దరిద్రం ఏలుబడి చేస్తుంది. మన వ్యక్తిగత జీవితాల్లో, సామాజిక జీవితాలలో ప్రభు కొరకు నిలబడినా మనల్ని ఆదరించేవారు, మనను బట్టి ఆనందించేవాళ్ళు కనుమరుగుగా ఉంటారు. వీటన్నిటి విషయమై దేవుని సన్నిధిలో మనం ప్రార్థించిన దేవుని నుండి మనం అనుకున్న వచనం రాదు, కానీ ఒక విభిన్నమైన కోణంలో దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు నేను ఏవేవి చెప్పానో ఆ పరిస్థితులన్నీ కూడా హబక్కూకు తన జీవితంలో అనుభవించాడు. ఆయనేమో నీతిగా, న్యాయంగా, యథార్థంగా, పరిశుద్ధంగా, వైరాగ్యంగా జీవిస్తున్నాడు. తన ప్రజలేమో, ఇశ్రాయేలీలేమో అన్యాయంతోనూ రకరకాల దుర్మార్గతలతోనూ పాపముతోనూ నిండిపోయారు. ఈయనేమో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. దేశంలో దేవుని ఆరాధించే భక్తుడే కానరాని ఒక విచారకరమైన పరిస్థితి ఆయన ముందు కనపడుతుంది. మరి ఈయనేమో వైరాగ్యంగా నిలబడ్డాడు ఏలియాలాగా. మరి ఆయనకి అనుకూలంగా వెన్నంటి వెంబడించి సహకరించేవారేమో లేరు. ఎటుపోయినా శ్రమలే, ఎటుపోయినా నిరీక్షణకి ఏమాత్రం ఆస్పదం లేదు, ఆధారం లేదు. ఎండిపోయిన అనుభవం, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైనెస్. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే మౌనమే మిగులుతుంది, కానీ ఊరట కలగటం లేదే. హబక్కూకు గ్రంథాన్ని కనుక మీరు పరిశీలనగా చదివితే 1వ అధ్యాయం 2వ వచనంలో, అనగా అత్యంత ప్రారంభంలోనే ప్రశ్నతో, విలాపముతో, వేదనతో, కన్నీటితో ప్రారంభించబడుతుంది. ఎన్నాళ్ళు నీవెన్నాళ్ళు ఆలకింపక ఉందువు, బలాత్కారము జరుగుచున్నది, నేను నీకు మొర్ర పెట్టినను నువ్వు నన్ను రక్షించట్లేదే. చిన్నప్పుడు మందిరం నుంచి ఒక పాట వినపడుతూ ఉంటుంది, ఎన్నాళ్ళు ఈ కన్నీళ్ళు యేసయ్యా, ఇంకెన్నాళ్ళు ఈ సంకెళ్ళు యేసయ్యా, ఎన్నాళ్ళు ఈ ముళ్ళ కంచెలు యేసయ్యా, ఇంకెన్నాళ్ళు ఈ రాళ్ళ దెబ్బలు యేసయ్యా, 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 మెస్సయ్యా, యేసయ్యా, నా యేసయ్యా అని ఇదే మాట కనబడుతుంది. ఎన్నాళ్ళు అని ప్రార్థించి 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 దేవుని సన్నిధిలో నీరసించిన దైవజనుడికి తను ఎక్స్పెక్ట్ చేయింది, ఎదురు చూడనిది, నిరీక్షించని మాట దేవుడు చెప్పాడు.
నీ ఆనందానికి కారణం పొలాలు కాదే, పంటలు కాదే, భూములు కాదే, ప్రజలు కాదే. నీ ఆనందానికి కారణం కేవలం కేవలం నేను మాత్రమే అయి ఉండాలి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థం కాలేదా? గట్టిగట్టి హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రాస్తాడు, అంజూరపు చెట్లు పూయట్లేదు, ద్రాక్ష చెట్లు ఫలించట్లేదు, శాలలో పశువులు లేవు, గొర్రెల మందలు లేవు, ఎండిపోయిన భూమి అగపడుతుంది. అయినా నా దేవుని యందే నేను ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషిస్తాను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. కొంతమందికి జీవితంలో ఎదురైన వైఫల్యాలు, ఓటమి అంచులు మరణాన్ని చూపిస్తాయి. చూడు 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 చూడు, ఆ ఫ్యాన్ చూడు, ఊరేసుకో, అదిగో డాబా ఎక్కువ దూకు. చావుని రుచి చూపించడానికి అపవాది ప్రయత్నిస్తాడు. చచ్చిపోతే బాగుండి, శ్రమలు ఎందుకు, ఈ నిందలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు అని అనుకుంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, చావడానికి కాదు నువ్వు పిలువబడింది, బలపరచబడడానికి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొద్ద నుండి మాత్రమే మనం బలం పొందుతాం. స్తోత్రం చెప్పండి. అనగా దేవుని యందు ఆనందించుట వలన మాత్రమే మనం బలం పొందుతాం. స్తోత్రం చెప్పండి. ఆరాధిస్తే, ఆనందిస్తే మనకేమొస్తుంది? బలం. పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించు అని ఒకసారి కనపడుతుంది, ఇక్కడ కనపడుతుంది నువ్వు ఆరాధించు, నీకు బలం ఇస్తా. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? దేవుని బిడ్డలు ఆరాధిస్తూ ఉండగా నూతన బలం పొందుతారు. నీ వలన బలము పొందిన వారే ధన్యులు, నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు. ఎవరి వలన బలం పొందాలి? మనుషులు పొగిడితే కొంతమంది ఉబ్బిపోయి అబ్బాబాబా ఏ ఊరి మాట అనరు, వాళ్ళకి బలం అది. కొంచెం సమృద్ధి ఉంటే అదే బలం. పరిస్థితులని కొంచెం అనుకూలంగా ఉంటే ఎవడు ఆపలేడుగా, అదే బలం అనుకుంటారు చాలామంది. అందుకని ఒక ఆయన రాశాడు, తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, ధనాన్ని నమ్ముకొని దగాపడ్డాను, మనుషులు నమ్ముకొని మభ్యపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను, చివరికి ఆయనే గతని తెలుసుకున్నాను. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ధనము ఒకవేళ నీకు ఆనందాన్ని ఇవ్వగలిగినట్లయితే అది నిజమైన ఆనందం కాదు. బలము నీకు నిజమైన ఆనందం అని నువ్వు అనుకుంటే కొంత ఆయుష్ తగ్గిపోయిన తర్వాత అది తరిగిపోతుంది. మనుషులే నీకు నిజమైన బలం అని అనుకుంటే ఒంటరిగా నిలబడవలసిన యాకోబు అనుభవాలు ఎదురవుతాయి. జ్ఞానమే నీకు నిజమైన బలం అయితే దేవుని వెర్రితనము ముందు నీ జ్ఞానం ఎందుకు పనికిరాదు. కష్టాలు వచ్చినాయని, నష్టాలు వచ్చినాయని, శ్రమలు వచ్చినాయని, ఇబ్బందులు వచ్చినాయని, ప్రతికూలతలు వచ్చినాయని ఆయనను ప్రశ్నిస్తావా? నిందిస్తావా? దేవుడినే తప్పుటోడిని చేస్తావా? దేవుడిని అనీతిమంతునిగా చేయటం ఎవడికి సాధ్యం? యోబు గ్రంథం సెలవిస్తుంది, ఆయన అన్యాయము చేయుట అసాధ్యం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ప్రశ్నలు కాదు కావాల్సింది, కృప కావాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని మీద వేలెత్తి చూపించడం కాదు, ఆయన నిందించడం కాదు. ఏమి కావాలట? సహించి స్తుతించే కృప కావాలి. అన్ని ప్రశ్నలు వేసి మౌనం అయిపోయి, ప్రభువా నీ జ్ఞానం ఎదుట నా జ్ఞానం ఈ పాటిదయ్యా. అపోస్తలుని పౌలు చెప్పినట్లుగా ఆయన వెర్రితనం ఎదుట మన జ్ఞానం ఏ పాటిది? జ్ఞాని ఏమాయనో, శాస్త్రి ఏమాయనో, ఈ లోకపు తర్కవాది ఏమాయనో, ఆయన మనకు తోడుంటే మన అలసట కూడా బలమైపోయింది. మొత్తానికి ఈ రాత్రి వేళ మనం అందరూ నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠం ఏంటంటే, అంజూరపు చెట్లు పూయకుండా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, చేనులో పైరు లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, నో వర్రీ, ఆనందించడం నేర్చుకుందాం. స్తోత్రం. చేతులు పైకెత్తి అల్లాడిస్తూ యేసయ్యా స్తోత్రమని చెబుదాం, యేసయ్యా స్తోత్రమని చెబుదాం. ఆత్మీయులు వెలివేసిన పరిస్థితుల్లో కొంతమంది మీలో ఉండొచ్చు. ఒకవేళ ప్రేమించిన వారే దూరమైన పరిస్థితులు మీకు ఉండొచ్చు.
ప్రాణప్రదముగా ప్రేమించిన నీ బిడ్డలు లేకపోతే నీ స్వంత వారు నీ నుండి దూరం అయిపోయి తిరిగి రాని లోకాలలోనికి వెళ్ళిపోయి ఉండొచ్చు. రకరకాల పరిస్థితులు ఒక్కొక్క మనిషిని కదిలిస్తే ఒక్కొక్క లోతైన వేదనాభరితమైన పరిస్థితులు ప్రతిధ్వనిస్తాయి. ఎవరిని కాదనలేం, ఎవరిని దాటి వెళ్ళలేం. ప్రతి ఒక్కరికి ఒక విషాద చరిత్ర ఉంది. అయినను దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇవన్నీ మనం మరిచిపోయి శుభప్రదమైన నిరీక్షణతో ఆయన యందు ఆనందించుదుముగాక. స్తోత్రం చెప్పండి. ఎలా ఆయన యందు మనం ఆనందించగలం? ఇది ప్రశ్న. ఆయన యందు మనం ఎలా ఆనందించగలం అంటే, మధ్యాహ్నపు వేళ చెప్పాను, యెహోవా విమోచించిన వారి మీద నిత్యానందం ఉంటుంది. యెహోవా విమోచించిన వారి తలల మీద ఏముంటుందంటే, వాళ్ళు పాటలు పాడతారట, సంతోషంగా సీయోనికి వెళ్తారట, వాళ్ళ ఏడుపు దుఃఖము ఎగిరిపోయిద్దట. స్తోత్రం. ఎందుకయ్యా ఇంత సంతోషంగా ఉన్నారంటే, కోట్లున్నాయా? లేవండి. కోట్లకు మించినవి, కోట్లతో కొనలేనివి ఒక గొప్పది ఉంది. అదేంటంటే రక్షణ. స్తోత్రం. యేసు రక్తంలో కడగబడ్డానండి, అదే నా సంతోషానికి కారణం అని రక్షణ గురించి కొన్ని అమూల్యమైన అద్భుతమైన మాటలు ధ్యానించాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 43వ వచనం. జనములారా ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి. జనములారా ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకటి, రక్షణలో ఆనందించాలి, రక్షణను బట్టి ఆనందించాలి. 2, జనములారా, దేవుని బిడ్డలారా. ఎవరితో ఆనందించాలి? మీ ఆనందం ఎక్కడ? ఆయన ప్రజలతో, విత్ హిస్ పీపుల్. ఎక్కడ నీ ఆనందం? మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే ఆత్మీయుల పక్కన కూర్చుంటారు కొంతమంది. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ సంభాషణలన్నీ కూడా ఎవరితో తెలుసా? పనికి మాలిన వాళ్ళతో, నిబంధన లేని వాళ్ళతో, సమర్పణ లేని వాళ్ళతో, వ్యభిచారపు తలంపులు పంచుకునే వారితో. కొంతమంది ఉంటారు మందిరానికి వచ్చినప్పుడే క్రైస్తవులు, తర్వాత వాళ్ళ సంబంధ బాంధవ్యాలు, సంభాషణలు, వాళ్ళ స్నేహాలు అన్నీ కూడా లోకంతోనే. పేతురు గారి స్వార్థను విని పొడవబడిన సహోదరులు అన్నారు, అయ్యా మేమేం చెయ్యాలి? మూర్ఖులైన ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. స్తోత్రం. స్తోత్రం చెప్పండి. వేరై రక్షణ పొంది ఏం చెయ్యాలో కూడా చెబుతున్నాడు ఆయన. అపోస్తలుల బోధలో చెప్పండి, రొట్టె విరుచుటలో, ప్రార్థనలో, మనకు కావలసిన పాయింట్ సహవాసములో. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. మూర్ఖులైన ఈ తరము వారికి వేరై దేవుని బిడ్డలతో సహవాసంలోనికి రావాలి. కొంతమందికి నచ్చదండి, పాస్టర్ గారు అంటే నచ్చదండి, ఆత్మీయులంటే నచ్చదండి, విశ్వాసులంటే నచ్చదండి. వాళ్ళకి నచ్చేవాళ్ళు ఎవరంటే సినిమాలు చూసేవాళ్ళండి, వ్యభిచారులండి, జారులండి, దొంగలండి, దేవునికి దూరస్తులండి. మిగిలిన వాళ్ళు అసలు పనికిరారు. వీళ్ళకి క్రైస్తవులు అనే వాళ్ళే పనికిరారు. మాదిరి లేని క్రైస్తవుడా మారు మనసు పొంది రాత్రి నీ సహవాసం ఎవరితో పడితే వాళ్ళతో కాదు, ఎవరు దొరికితే వాళ్ళతో కాదు, ఎవడు నడిస్తే ఆడితో కాదు, ఎవడు మాట్లాడితే ఆడితో కాదు. కేవలం యేసు రక్తములో కడగబడి అపోస్తుల బోధలోనికి వచ్చి బోధలో ఎదుగుతూ భయభక్తులు కలిగి జీవిస్తున్న దేవుని బిడ్డల సమూహముతో. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఉద్యోగ స్థలానికి వెళతావా? అంతవరకే. తర్వాత నీ స్నేహాలన్నీ ఎక్కడ ఉండాలి? సంఘ విశ్వాసులతో. పొలానికి వెళ్తావా? అంతవరకే. ఫ్యాక్టరీకి వెళ్తావా? అంతవరకే. పని స్థలానికి వెళ్తావా? అంతవరకే. ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తావా? అంతవరకే. పెళ్ళిళ్ళకి వెళ్తావా? అంతవరకే. వేరే ఊరు వెళ్తావా? అంతవరకే. నీ స్నేహాలన్నీ ఎవరి చుట్టూ అల్లుకోవాలంటే దేవుని బిడ్డలతో. అందుకే దేవుడు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, జనులారా, ప్రజలారా, దేవుని ప్రజలతో ఆనందించండి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఎవరితో ఆనందించాలంట? నీవు ఆనందించడానికి కూడా అర్హులైన వారు నీకు దొరుకుదురుగాక. స్తోత్రం చెప్పండి. అసలు కొంతమందికి ఆనందించడానికి అర్హులైన వాళ్ళు దొరకరండి. దొరకరంటే అర్థం ఏంటి? వీడి బుద్ధి మారలా, వీడి రూట్ సపరేటు. వీడు బుద్ధి మారక ఎవడితో ఆనందిస్తాడు తెలుసా? కొత్త సినిమా వచ్చింది చూసావంటే, నేను మందిరానికి వెళ్తాను కదా, చూడకూడదేమోగా అంటాడు.
చూడకూడదురా అండో, చూడకూడదే అమ్మక అంటే అర్థమైంది, చూడకూడదులే కానీ నువ్వు చూపిస్తే సొత్త. కొంతమంది ఉంటారండి, చూడకూడదేమోగా, పాస్టర్ గారు ఊరుకోరేమోగా, విశ్వాసులు చూస్తే ఊరుకోరేమో. ఈ గా 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 అనే వాళ్ళు అందరూ ఏంటంటే ఇక గాలి చేత రేపబడుతున్న అస్థిరులైన అవిశ్వాసులో విశ్వాసులో మొత్తానికి పిశాసులో. నీకు తెలీదా సినిమాలు చూడకూడదని, షికార్లకు వెళ్ళకూడదని, పనికిరాని పనుల్లో జోక్యం చేసుకోకూడదని, చెడు స్నేహాలు చేయకూడదని నీకు తెలీదా? రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయింది? మందిరానికి వస్తే ఎన్ని సంవత్సరాలు అయింది? దేవుని వాక్యం చదవట్లేదా? ప్రతి ఆదివారం వినటం లేదా? విస్తారమైన వాక్యం నీకు వినబట్టలేదా? తెలియదా? మనస్సులో కోరికలు చావక ఇట్లా మాట్లాడతారు చాలామంది. హృదయంలో ఉన్న దురాశలట మరులు కొలుపుతాయి. అంటే ఎప్పుడు ఏం చేస్తాయి? పాపమునకు రేపుతాయి, మరులు కొలుపుతాయి, ఈడ్చుకుపోతాయి. ముందు నీ ఆశలు మారాలి, నీ ఆనందాలు మారాలి, ఎవరితో సంతోషించాలో నీకు తెలియాలి. స్తోత్రం, ప్రైజ్ అలా. ఎవరితో నీ సమస్య చెప్పుకోవాలి, ఎవరితో నువ్వు ఉండాలి, ఎవరితో నడవాలి. నువ్వు లోకస్తునితో నడుస్తున్నావంటే, లోకముతో నడుస్తున్నావంటే నీకు లోకముతో మనస్సు కుదిరినట్టేగా, మనస్సు కలిసినట్టేగా. లోకముతో నువ్వు పెనవేయబడుతున్నట్లేగా, ఇంకా లోకపు ఆలోచనలు పోనట్టేగా. అందుకని చెబుతున్నాడు, నాయనలారా మీ ఆనందము దేవుని ప్రజలతో ఉండాలి. స్తోత్ర, యేసయ్యకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శపితమైన దేశంలో, శపితమైన ప్రజల మధ్య, శాపగ్రస్తమైన విగ్రహారాధిత సంబంధితురాలైనటువంటి రూతు జీవితంలో చూడండి, నీ జనమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు అని మొదట్లో అది లేదు. మొదట్లో ఏముందో తెలుసా? నీ జనమే నా జనం. దేవునికి స్తోత్రం. ఎందుకు నీ జనమే నా జనం అంటున్నావు వృధా అంటే, నీ భక్తిని చూశాను, నువ్వు చాలా పరిశుద్ధురాలివి. నీవు పరిశుద్ధురాలు అయితే నీ దేవుని ఆరాధించు నీ ప్రజలు పరిశుద్ధులు కనుక నేను కూడా పరిశుద్ధురాలుగా ఉండాలి. ఎన్నాళ్ళు నేను గమనించాను, నువ్వు ప్రార్థనాపరురాలివి. నీ దేవుని ఆరాధించు వారు నిశ్చయంగా ప్రార్థనాపరులై ఉంటారు. నేను కూడా ఆ జాబితాలో చేరాలి. నేను చూశానత్త, నువ్వు చాలా విశ్వాసం కలిగిన వ్యక్తివి కాబట్టి నీ దేవుని ఆరాధించే వాళ్ళు ఖచ్చితంగా విశ్వాసులై ఉంటారు. నిన్ను చూశాను, ఆమూలాగ్రం పరిశీలించాను, ఆపాదమస్తకం పరీక్షించాను. లోపం నాకు ఎక్కడా కనపడలా, ఎక్కడ తప్పుటడుగు వేయటం నేను చూడలా. నీ పరిస్థితి చాలా బాగుంది. నీ దేవుడు అందుకని నాకు కావాలి, నీ ప్రజలు కూడా అందుకని నాకు కావాలి. నన్ను రావద్దని నువ్వు బలవంతం చేయొద్దు. కరువు అయినా, కష్టాలైనా, ఏవే అయినా, చివరికి మరణమే అయినా నీ సమాధి పక్కన నా సమాధి ఉండాలే తప్ప నిన్ను విడువను, ఎడబాయను. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అందుకని రూతు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. ఈరోజు భక్తి చేస్తున్నావంటే కనీస సమర్పణ నీకు ఉండాలి. కనీస సమర్పణ, మినిమం సాక్రిఫికేషన్, మినిమం డెడికేషన్. నువ్వు వేరవ్వలేదు అంటే నువ్వు 25 సంవత్సరాలు భక్తి చేయి, 50 సంవత్సరాలు అవునాయి, నువ్వు ఇంకా లోక సంబంధివే, ప్రకృతి సంబంధివే. ఎదగలేదు అని నేను అంటలా, అసలు ఎదుగుదల దాకా నువ్వు రాలా. నువ్వు ఇంకా లోక సంబంధివే, ప్రకృతి సంబంధవే. నీ ఫలములన్నీ అక్కడే ఉన్నాయి, నీ విత్తనాలన్నీ అక్కడే ఉన్నాయి, నీ స్వరూప స్వభావాలన్నీ అక్కడే ఉన్నాయి, నీ సహజమైన జీవితం అంతా అక్కడే పెనవేయబడింది. ఇంకా వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వలేదు, వాళ్ళు మందిరానికి రావట్లేదు. ఏదో చిన్న ప్రసంగం విన్నారు, అది శక్తివంతమైంది. మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? నువ్వు లోకమునకు వేరై మూర్ఖులైన ఈ తరము వారికి ఏమవ్వాలి? మా అన్నయ్యలండి, మా అక్కయ్యలండి, మా చుట్టాలండి, మా ఇంటి పేరటోళ్ళండి, మా బంధువులండి. యేసయ్య చెప్పాడు, నా నిమిత్తం తల్లినైనను, తండ్రినైనను, అక్కనైనను, చెల్లినైనను, అన్నదమ్ములైనను, ఆస్తినైనను, ఇళ్లనైనను, పొలములైనను, చివరికి తన ప్రాణమును సహా ద్వేషించకపోతే వాడు నాకు పాత్రుడు కాదు. హీఈస్ అన్ఫిట్ ఫర్ క్రిస్టియానిటీ. క్రైస్తవుడిగా ఉండడానికి అనర్హుడు. వేరవటం అంటే అదే. బైబిల్లో మీరు ఆమూలాగ్రం పరిశీలించండి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రండి.
ప్రతి గ్రంథం నీకు ప్రసంగించేది, సెలవిచ్చేది, ఉద్బోధించేది, ఉపదేశించేది వేరవు 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 వేరవు. ఇంకా మీరు చెప్పాలంటే జలములను వేరు చేసిన దేవుడు, వెలుగును వేరు చేసిన దేవుడు, తను సృష్టించిన సృష్టిలో సగితం రాత్రిని పగలను వేరు చేసిన దేవుడు అన్ని వేరు చేసుకుంటా పోయాడు. ఇది మీకు నేర్పే పాఠం ఏంటి తెలుసా? సృష్టి అంతా నాదే, కానీ ఖచ్చితంగా వేర్పాటు అనేది ఒకటి కనపడుతుంది. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దేవుడు కలిగించిన వారే, కానీ యేసు రక్తంలో కడగబడిన వారు వేరై జీవించాలి. వేరవటం. నోహు జీవితంలో చూడండి, అందరిలాగా చెడిపోలేదు, చెడగొట్టుకోలేదు, చెడిపోయిన మార్గాల్లో లేడు, చెడిపోయిన హృదయంలో లేడు, చెడుతనం అనేదే లేదు. అతడు ఆకాశము నుండి దేవుడు పరీక్షించినప్పుడు నీతిమంతుడు, లోపం లేనివాడై, కృప పొందినవాడై, దేవునితో నడిచిన వాడై ఉన్నాడు. స్తోత్రం. సపరేటెడ్, వేరైపోయాడు. ఇప్పుడు వేరయ్యి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ ఊర్లో ఎంతమంది స్నేహితులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, అవన్నీ వ్రాయబడలేదు. కానీ తను, తన భార్య, తన 3 పిల్లలు, 3 కోడళ్ళతో చక్కగా ఆత్మీయ సహవాసంలో ఉన్నాడు. వాడగట్టేటప్పుడు ఎవరు సహకరించకపోయినా, సహకరించకపోగా పరిహసించిన తన కుమారులతో, తన కోడండ్రతో, తన భార్యతో, వారి సహాయ సహకారాలతో ఆ ఓడనంతా పూర్తి చేశాడు తప్ప లోకంలో ఉన్న వాడిని ఎవరిని కూడా సహాయం తీసుకోవడానికి కానీ, రమ్మని పిలవడానికి కానీ ఏ మాత్రం కూడా ఇష్టపడలేదు. ఎందుకో తెలుసా? అతడు వేరయ్యాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆ ఓడ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 120 సంవత్సరాలు పట్టింది. ఆలస్యమైన పర్వాలా. వేరైన వాడు అప్పుడప్పుడు ఏదో పెద్ద మ్యాజిక్ అయిపోవాలని, అప్పుడప్పుడు ఏదో కనబడాలని అట్లా ఉండడు. వేరైనోడు ఎట్లుంటాడంటే, ఆలస్యమైన, ఎవ్వరు సహకరించకపోయినా, అణగార్చబడుతూ ఉన్నా దేవుని పద్ధతిలో తన పరిచర్యను జరిగిస్తాడు. వేరైన పరిస్థితుల్లో తన పరిచర్యను ముగిస్తాడు. ఒక ప్రత్యేకమైన రీతిలో దేవునితో నడిచి ఆ పని చేస్తాడు. అందుకని 120 సంవత్సరాలు పట్టినా దాని పెద్ద లేట్ అయిపోయిందే అని అనుకోవట్లేదు. కానీ 120 సంవత్సరాలు దేవుని కొరకు వేరైన ఒక గుంపుతో కలిసి దానిని పూర్తి చేశాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. వాడనగానే ఈ జీవితమే. ఆ నోవాహు వాడు ఎక్కడ తేలిందయ్యా అంటే, జలములన్నీ దాటుకుంటూ అది తేలి నడిచి ఎక్కడికి వెళ్ళింది? అరారాతు శిఖరముపై. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఒకవేళ లోకస్తుడు గనక ఆ వాడను కట్టుంటే ఎట్టుండదంటే, ఆ జైమంటి ఇచ్చేసేవాడు, సొంత జ్ఞానాన్ని వాడేవాడు, కొలతలు మార్చేవాడు. కానీ వీళ్ళు సమర్పించబడిన వాళ్ళు కదా, దేవుని కొలతలే పెట్టారు. వీళ్ళు ప్రత్యేకించబడిన వాళ్ళు కదా, దేవుని స్వరము ప్రకారమే చేశారు. వీళ్ళు వేరైన వాళ్ళు కదా, దేవుని చిత్తమునే ఆ యొక్క వాడలో చూపించారు. అందుకని ఆ వాడ నీళ్లకు వేరై, అనగా లోకమునకు వేరై. స్తోత్రం చెప్పండి. వీళ్ళెట్ట వేరయ్యారో చెప్పండి. ఈ వాడ కూడా ఏమైంది? నీళ్లకు వేరై తేలిందట. తేలి ఏం చేస్తుందట? నడుస్తూ ఉంది. వేరై నడక. నడిచి 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 ఎక్కడ నిలిచింది అది? అరారాతు పర్వతం. వేరైన వాడికి ఈ లోకం అంతా మునిగిపోయినా ఆయన ఆశ్రయదుర్గంగా ఉంటాడు, ఆశ్రయపురముగా ఉంటాడు, స్థిరమైన పట్టణముగా ఉంటాడు, నిజమైన ఉనికిగా ఉంటాడు, పునాదులు కలిగిన పట్టణముగా ఉంటాడు. వేరైనోడి పరిస్థితి అది. నువ్వు గనక వేరవ్వటంలో ఉన్న ఆనందాన్ని ఇక్కడ అనుభవించగలిగితే అక్కడ నరకంలోకి వెళ్లకుండా పరలోకంలో చక్కగా ప్రభుని ఆరాధిస్తావు. నువ్వు గనక ఇక మనుషులను అంటిపెట్టుకొని, వాళ్ళని అంటిపెట్టుకొని, వీళ్ళని అంటిపెట్టుకొని వేరవ్వకుండా అందరితో కలిసి ఉండి రేపొద్దున పరలోకం రావాలంటే రాదు. మినిస్ట్రీలు పరలోకానికి చేర్చలేవు, దైవజనులు పరలోకానికి చేర్చలేరు, పరిశుద్ధులు అనబడిన వారు పరలోకానికి చేర్చలేరు, గొప్పవాళ్ళు అనబడిన వారు పరలోకానికి చేర్చలేరు. నేనే మార్గం, సత్యము, జీవం అన్న యేసు మాత్రమే నీకు ఆధారం.
ఆయన తప్ప వేరొక మార్గం లేదు. తండ్రి వద్దకు చేరే మార్గం లేదు. ఇప్పుడు నువ్వు గట్టిగా పట్టుకుంటే ఎవరిని పట్టుకోవాలంటే ఆయన పట్టుకో. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆయన పట్టుకుంటే ఇంకెవరినైనా నువ్వు పట్టుకోగలవా? రాజేష్ గారు, ఇప్పుడు ఆయన పట్టుకుంటే ఇక ఎవరినైనా పట్టుకోవటానికి సాధ్యమా? ఆయన్ని చూస్తే ఇంకెవరినైనా చూడడం సాధ్యమా? ఆయనతో నడిస్తే లోకంతో నడవడం సాధ్యమా? ఆయనను ధ్యానిస్తే ఇంకేదైనా జ్ఞానం పొందుకోవడం సాధ్యమా? నువ్వు లోకమునకు వేరైతే యేసు ప్రభువును గట్టిగా పట్టుకున్నట్టుకు ఎటువంటి అభ్యంతరం ఉండదు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, ఈ మూడు మాని దేవుని సన్నిధిలో కూర్చున్నాడు భక్తుడు మొదటి కీర్తనలో. స్తోత్రం. ఎక్కడెక్కడెక్కడ దుష్టుల ఆలోచన లేదు, పాపుల మార్గము లేదు, అపహాసకులు కూర్చుండే స్థలము, వీటన్నిటిని విసర్జించి అప్పుడు దేవుని సన్నిధిలో నిమ్మళంగా, నింపాదిగా, ధైర్యంగా దేవుని కృప కొరకు కనిపెడుతున్నాడు. కానీ మనలో అనేకులు ఎట్లున్నారంటే, ఇటు దైవోపదేశం కావాలి, దుష్టుల ఆలోచన కూడా కావాలి. ఇటు దేవుని సన్మార్గం కావాలి, ఇక్కడ అపవాది యొక్క దుష్ట మార్గాలు కూడా కావాలి, పాపుల మార్గాలు కూడా కావాలి. ఇటు దేవుని వాక్యం ద్వారా బలము కావాలి, ఇక్కడ అపహాసకులు అంటే ఏంటో తెలుసా? ఇతరులను అవహేళన చేస్తూ గర్వించే అహంకారి. వాళ్ళట్ట, వీళ్ళెట్ట, వాళ్ళు చూడు, వీళ్ళు చూడు, వాళ్ళ బతుకు చూడు, వీళ్ళ బతుకు చూడు, వాళ్ళ జీవితం చూడు, వీళ్ళ జీవితం చూడని చాలామంది ఇతరులను చూసి అపహాస్యం చేస్తారు. అలాంటి వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ముందు నీ ముఖం చూసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ హృదయం లోతుల్లోకి తొంగి చూసుకో. నీ బతుకేంటి, నీ పద్ధతి ఏంటి, నీ ప్రవర్తన ఏంటి, నీ వైఖరి ఏంటి? వాళ్ళని విమర్శించినంత కాలం మనలో భక్తి ఉండదు. ఆయన ముఖ దర్శనం చూస్తూ ఉంటే పక్కన వాళ్ళని విమర్శించడమేమో కానీ, పక్కన వాళ్ళు తప్పులు పట్టుకోవటమేమో కానీ, మనం ఎంత తప్పుటోళ్ళమో అర్థమైంది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇక మన తప్పులు మనమే గుణపరుచుకుని సరి చేసుకునే పరిస్థితుల్లో ఉంటే పక్కనోళ్ళని ఎందుకని మనం చూసి అపహాస్యం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలన్నీ కనపడుతున్నాయి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చార్లెస్ స్పర్జన్ గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? మనకు తెలిసిన పాపాలే కొన్నే. ఎవడైనా రే పాపి అంటే, నీకు తెలిసింది చాలా తక్కువ నా పాపం, నీకు తెలియంది ఎంత ఉంది అని చెప్పండి అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. మనమేమనుకుంటాం, మన పరిశుద్ధులాగా బిల్డప్ ఇస్తాం, ఫీల్ అవుతాం. ఎవడేదన్నంటే వెంటనే నన్ను ఎట్టంటాడు, అసలు నేనేంటంటాం. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? నిజమే. అయితే ఇంకొక విషయం చెబుతా, నేను ఎంత పాపినని నువ్వు అనుకుంటున్నావో అంతకంటే గొప్ప పాపిని నేను. నీకు తెలియని పాపాల చిట్ట ఎంతో నా జీవితంలో ఉంది. ఆయన రాసిన ప్రతి కొటేషన్ బైబిల్ నుంచి వచ్చి ఉంటుంది, ఆ మూలం ఉంటుంది. అది సరిగ్గా బైబిల్ తెలిసిన వాళ్ళకి మాత్రం అర్థమైంది ఆ ప్రత్యక్షత. అపోస్తులైన పౌలు అన్నాడు, నేను పాపులలో ప్రధాన పాపిని. స్తోత్రం, స్తోత్రం. నేను పాపిని, ప్రధాన పాపిని అయితే, ప్రధాన ముద్దాయినైతే ఇక ఎవరిని ముద్దాయిగా చూపించగలను? ప్రధాన పాపినైతే ఇంకెవరిని పాపిగా రూపించగలను? నేను ఈ క్రియలో నుండి వచ్చి విడిపించబడి దేవుని న్యాయ సింహాసనం ఎదుట ఎలా నిలబడాలని ప్రత్యేకించుకుంటే ఇంకెవరినో చూసి ఎందుకని అతిశయించగలను? నో. వీళ్ళందరికీ వేరు. కొంతమంది బ్యాచ్ ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు ఇదే పని. వాళ్ళిట్ట. మరి నువ్వెట్ట? తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరు అని వేమన గారు ఒక పద్యం రాశాడు. తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరు. ఈ అపహాసకులకు వేరై దేవుని సన్నిధిలో కూర్చుందముగాక. స్తోత్రం, హల్లెలూయా. ఈ వేర్పాటు అనేది నీకు రాకపోతే నిజమైన సంతోషం నీకు దొరకదు. వేరైతేనే ప్రత్యేకించబడితేనే నువ్వు ప్రభువులో సంతోషించగలుగుతావు.
ప్రత్యేకతలో ఉన్న ఆనందం, సంతోషం ఎక్కడ దొరకదు. వేరైన జీవితంలో ఉన్న సౌందర్యం ఇక ఎక్కడ దొరకదు. దేవుని కొరకు నువ్వు వేరై ఒక మూలన కూర్చున్న దానికంటే, సామెత ఒకటి ఉంది, ఓరకున్నంత ఉత్తమం బోడిగుడ్డంత సుఖమే ఉండదంట. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. వేరైన దానికంటే ఉత్తమం ఇంకొకటి లేదు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ఒక మూల కూర్చొని యేసయ్య స్తోత్రం 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 అనుకుంటే అంతకంటే ఉత్తమమైంది ఇక ఏది లేదు. హల్లెలూయా. ఏలీకి వేరై, ఏలీ కుమారులకు వేరై, షిలోహులో ఉన్న ప్రజలకు వేరై, అందరికి వేరై దేవుని మందిరంలో మందసమునకు అత్యంత సమీపముగా బ్రతుకుతున్న సమూయేలును అడగండి. వేరవటంలో ఉన్న అసలు ఆ బ్యూటీ ఆఫ్ సెపరేషన్. తన గురించి తాను చెప్పుకున్నాడా? తన గురించి తాను వాల్ పోస్టర్లు వేసుకున్నాడా? తన గురించి తాను ప్రఖ్యాతి చెందించుకున్నాడా? తన గురించి తన గురించి తన గురించి తన గురించి దేవుడు చెప్పాడు. స్తోత్రం. దేవుడు ప్రసిద్ధి చేశాడు. శామ్యూయల్ని ఎవరు చేశారు? దేవుడు ప్రసిద్ధి చేశాడు. నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు, దేవుడి సన్నిధికి వేరైనప్పుడు, అసలు నువ్వు నీ గురించి ఎవ్వడికి తెలియపోయినా జస్ట్ అలా లేపి నిలబెడతాడు ప్రజలు ఎదుట. స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యేకతలో ఉన్న శక్తి అదే. నీవు ఎవ్వరూ నిన్ను గుర్తించకపోయినా, ఎన్ని జీవితాలు ఉన్నాయి బైబిల్లో, ఎన్ని జీవితాలు ఉన్నాయి బైబిల్లో. దావీదు వేరైన వాడు కాదా, అందుకనే ప్రత్యేకించుకున్నాడు. యోసేపు వేరైన వాడు కాదా, అన్నల నుంచి ప్రత్యేకించుకున్నాడు. సమూయేలు వేరైన వాడు కాదా, అందరికీ ప్రత్యేకించుకున్నాడు. అబ్రహాము వేరైన వాడు కాదా, ప్రత్యేకించుకున్నాడు. వాట్ నాట్, ఎవరు కాదు, అందరూ దేవుని కొరకు నిలబడిన వాళ్ళందరూ ప్రత్యేకించుకున్నారు. స్తోత్రం చెప్పండి. మోషేని ఎక్కడికి పంపించాడు? అసలు పూర్తిగా ఐగుప్తు నుంచి వేరు చేసి మిద్యానికి పంపించాడు. మళ్ళీ మిద్యాన్ నుంచి ఐగుప్తుకు తీసుకొచ్చాడు. మళ్ళీ ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్కి తీసుకెళ్ళాడు. ఇశ్రాయేల్ నుంచి మళ్ళీ మోయాబులో ఆయన మరణం అంతటితో ముగించబడుతుంది. సపరేటెడ్ లైఫ్ ఉండాలండి. వేరైన అనుభవాలలోనే దేవుడు నిన్ను వాడుకోవటం ప్రారంభిస్తాడు. ప్రజలతో కలిసిమెలిసి తిరిగి, ప్రజలతో మమేకమై, వాళ్ళ స్వరాలు వింటూ, వాళ్ళ శృతిలో శృతి కలిపి, వాళ్ళ మతిలో మతి కలిపి, ఏక మనస్కులై ఉంటే ఎట్టుంటుందంటే బ్రతుకు అహరోను బ్రతుకు. విగ్రహం చేయనగానే చేయటమే. నిబంధన కలిగిన ప్రజలు మనం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వేరైన వాడేమో వచ్చి విగ్రహాన్ని కాల్చేశాడు, ప్రజలతో మమేకమైన వాడు విగ్రహం చేశాడు. వేరైన వాడు ప్రజల్ని వేరు చేశాడు, కలిసిపోయిన వాడు అంతా మనమేగా అన్నాడు. ఈరోజు నువ్వు వేరై జీవిస్తే మరికొంతమందిని వేర్పాటులోకి నడిపించగలవు, ప్రత్యేకతలోనికి నడిపించగలవు, సమర్పణలోనికి నడిపించగలవు, దేవుని కొరకు ఒక గుంపును తయారు చేయగలవు. హల్లెలూయా, హల్లెలూయా. నోవహు వేరయ్యాడు, తన కుటుంబాన్ని వేరు చేశాడు. ఆమేన్. నువ్వు వేరైతే నీ కుటుంబాన్ని వేరు చేయగలవు. నీకు వేర్పాటు జీవితం లేకపోతే నువ్వెవరి కోసం ఏమి చేయలేవు. నీకు వేరైన ఒక ప్రత్యేకత ఉండాలి. ప్రత్యేకత లేకపోతే కష్టం. ప్రత్యేకించబడిన వాళ్ళని చూస్తున్నారు. మన యేసయ్య ఎట్లా కనపడుతున్నాడో తెలుసా? 10,000లో కూడా అతి కాంక్షణీయుడిగా, గుర్తింపదగిన వానిగా ఉన్నాడట. స్తోత్రం. ఆయన మహిమ ఆ స్థాయిలో ఉంది. హల్లెలూయా. ఆయన సౌందర్యం ఆ స్థాయిలో ఉంది. 10,000 మందిలో ఒక వ్యక్తిని గుర్తుపట్టడం చాలా కష్టం. కానీ 10,000 మందిలో కూడా యేసయ్యనట అదిగో ప్రకాశం మానముగా, దేదీప్యమానముగా వెలిగిపోతున్న ఆ జ్యోతిర్మయుడే నా రక్షకుడని మనం చెప్పగలం. ఆమేన్, ఆమేన్. ఆయన ఎవరో? 10,000లో సుందరుడా, పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ప్రకటింతును నీ గుణశీలము, ప్రచురించేదాని ఆలయమై ఉన్న నా దేహము, వినియోగింతు నీ మహిమార్థము. మనం కూడా ప్రత్యేకించుకోవాలి. మనం ఎవరో తెలుసా? ఆయనకు ఆలయంగా. స్తోత్రం. హల్లెలూయా. ఆలయంలో సినిమాలు వేస్తారా? దేవుని మందిరంలో సినిమాలు వేస్తారా? మరి నువ్వు సినిమా చూస్తున్నావంటే అది ఆలయమా? ఆలయాన్ని పాడు చేస్తున్నట్టేగా. ఆలయంలో బూతు బొమ్మలు ఉంటాయా? మరి నువ్వు బూతు బొమ్మలు చూస్తున్నావంటే
ఆలయాన్ని పాడు చేస్తున్నట్టేగా. ఆలయంలో సరస్వక్తులు ఉంటాయా? మరి నీ జీవితంలో సరస్వక్తులు ఉన్నాయి అంటే ఆలయాన్ని పాడు చేస్తున్నట్టేగా. ఆలయంలో దూషణలు ఉంటాయా? మరి ఇతరులను దూషిస్తున్నావంటే నీ ఆలయం పాడవుతున్నట్టేగా. ఆలయంలో అపవిత్రత ఉంటుందా? మరి నీలో అపవిత్రత క్రియలు జరుగుతున్నాయి అంటే నువ్వు ఆలయాన్ని పాడు చేస్తున్నట్టేగా. ప్రత్యేకత కావాలి. ఎవడైతే దేవుని ఆలయాన్ని పాడు చేస్తాడో దేవుడట వాడిని పూర్తి చేయండి అని పాడు చేస్తాడు అంతే. ఇప్పుడు మనకేం కావాలి? ఆలయాన్ని కాపాడుకోవాలి. ఆలయమై ఉన్న మన దేహాన్ని ఆయన కొరకు మాత్రమే వినియోగించముగాక. స్తోత్ర. ప్రత్యేకత. సో ఎక్కడ మనకి ప్రత్యేకత వచ్చిందయ్యా అంటే దేవుని ప్రజలతో గడుపుట వలన ప్రత్యేకత. దేవునికి స్తోత్రం చెప్పండి. భక్తిహీనులతో నివసించుట కంటే దేవుని మందిరావరణంలో అంటే దేవుని ప్రజలతో నివసించడం దావీదుకు చాలా సంతోషం. ఎలా మనం ఆనందించాలి? కీర్తనలు 1-2. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు. దేనిని బట్టి మనం ఆనందించాలంట? యెహోవా ధర్మశాస్త్రం. కష్టాలు కన్నీళ్లు ఎన్ని బాధలున్నా మనకి ఓరటనిచ్చేది ఏంటి చెప్పండి? ఓదార్పునిచ్చేది దేవుని వాక్యం. దావీదట అందరికీ వేరై, ఇప్పుడు 2వ పాయింట్ చెప్తున్నా. పొద్దున ఒక పాయింట్ చెప్పాను, ఇప్పుడు ఒక 2వ పాయింట్ చెప్పాను, ఇది 3వ పాయింట్. ఎలా మనం ఆనందించగలం అంటే దేవుని వాక్యమును బట్టి. దేనిని బట్టి? దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించాలి. చాలామందికి ఏం ఆనందం అంటే సీరియల్స్, జోకులు, రకరకాల టీవీ ప్రోగ్రామ్స్, అవి వాళ్ళ సంతోషం. భక్తుడి కంట వాక్యం చదువుతుంటే క్రొవ్వు మెదడు దొరికినట్టంత సంతోషంగా ఉందట. హల్లెలూయా. ఎట్లుందంట? క్రొవ్వు మెదడు దొరికినంత సంతోషంగా ఉందట. ప్రతి పదం చదువుతూ ఉంటే ఆయనకి ఎట్లా ఉందంటే మూలుగు తింటున్నట్టుందట, కొవ్వు తిన్నట్టుందట, మెదడు తిన్నట్టుందట, మాంసం ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తూ భుజిస్తున్నట్టుందట. వాక్యం గనక ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా ఫీల్ అవ్వగలుగుతావో, తిండినప్పుడు ఉండే సంతోషం గనక నీకు వాక్యం చదివేటప్పుడు వినేటప్పుడు ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎన్ని శోధనల నుంచి అయినా బయటికి రాగలవు. స్తోత్రం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆనందించగలవు. హల్లెలూయా. అర్థమైందా? వాక్యంలో ఆనందించడం కనుక నువ్వు నేర్చుకున్నట్లయితే ఇక ఏ మనిషి నిందకి విమర్శకి నువ్వు భయపడవు. ఎందుకు తెలుసా? నిన్ను ఆనందింపజేసే, ఆశీర్వదింపజేసే, ఆదరణను కలిగించే, ఓరటనిచ్చే, కృంగదీసే, మనస్సు నుంచి పైకి లేవనెత్తే మాటలన్నీ కూడా ఎక్కడున్నాయి? దేవుని వాక్యంలో ఉన్నాయి. ఆయన వాక్యం అంటే మనకి బాధలలో నెమ్మది, జగట కలిగిన ఊబులలో పడిపోకుండా ఆయన వాక్యం అంటే మనల్ని పైకి లేపుతుంది. వాక్యాన్ని ప్రేమించండి. లవ్ గాడ్స్ వర్డ్. చదివేటప్పుడు, వాక్యాన్ని వినేటప్పుడు, వాక్యాన్ని ధ్యానించేటప్పుడు నీకు బోరు కొడుతుందా? నీ బండి బోరుకు వచ్చినట్టే ఆత్మీయతలో. నువ్వు వాక్యం వినలేకపోతున్నావంటే దేవుని సమస్య కాదు అది. నువ్వు వాక్యం వినలేకపోతున్నావంటే అది దేవుని వాక్యం సమస్య కాదు. నువ్వు వాక్యం సరిగ్గా వినలేకపోతున్నావంటే పాస్టర్ గారి సమస్య కాదు. నువ్వు వాక్యం వినలేకపోతున్నావంటే ఇట్స్ యువర్ ప్రాబ్లం. నీది నీ తప్పది. ఎవరికి వారు తమ్మును తాము రేపుకోవాలి. వాక్యం కొరకు ప్రతిష్ఠించుకోవాలి. వాక్యాన్ని ధ్యానించుట కొరకు నిలబడాలి. వాక్యంలో ఆనందించడం నేర్చుకోవాలి. నీ వాక్యం దొరికినప్పుడు సర్వ సంపదలు దొరికినట్టు. ఎట్టా? వృద్ధాప్య పింఛన్ వచ్చినప్పుడు సంతోషం కలిగింది. ఏమంటే డ్వాక్రా రుణమాఫీ కలిగినప్పుడు కూడా మనకు సంతోషం కలిగింది. ఎందుకంటే మన రుణాలన్నీ కనీసం కొంతన్నా ఎత్తేస్తున్నాడని. ఇంకేదో అమ్మఒడి వచ్చినప్పుడు సంతోషం కలిగింది. నేను కాదన్ను, ఇవన్నీ మంచిదే. ఇవే ఇంత సంతోషాన్ని ఇస్తే శాశ్వతమైన పరలోక రాజ్యానికి చేర్చగలిగే ఈ వాక్యం చదివినప్పుడు ఇక నీకెంత సంతోషం ఉండాలి? అయ్యా, నీ యందు ఆనందించినట్లు మరలా మమ్మల్ని బ్రతికించయ్యా. దావీదు అన్నాడు, నీ యందు ఆనందించినట్లు మరలా మమ్మని బ్రతికించయ్యా. అంటే నువ్వు ఆనందించలేకపోతున్నావంటే నీ పరిస్థితి ఏంటి?
చచ్చిన బ్రతుకు, ఆత్మీయతలో చచ్చిన శవం వంటి బ్రతుకు. ఇప్పుడు తిరిగి నువ్వు ప్రార్థన చేయాలి, అయ్యా నన్ను బ్రతికించు, నీ వాక్యము నాకు ప్రీతికరమగునుగాక. వాక్యం దొరకని రోజులు రాబోతున్నాయి. అన్నపానములు కరువు అవ్వటం వల్ల వచ్చే క్షామం కాదట, వాక్యము దొరకని రోజులు. పాస్టర్ గారండి వాక్యం బాగానే దొరుకుతుంది కదండి అనొచ్చు. ఈనాటి వాక్యాలన్నీ కూడా కథలు, కాలక్షేపాలు, కల్పనా కథలు, పెట్టి కథలు, వాళ్ళ సంగతులు వీళ్ళ సంగతులు ఇవే. కానీ సత్యవాక్యమును సరిగా విభజించి చెప్పగలిగిన బోధ కొదువైపోతుంది. అర్థమైందా? వాక్యం వినబడుతుంది, చాలా వినబడుతున్నాయి, కానీ సత్యవాక్యమునకు సరిగా విభజించి చెప్పగలిగిన బోధకులు కావాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, బుద్ధిహీనుల మాట కంటే, పాటల కంటే ఒక జ్ఞానవంతుని గద్దింపు మేలు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. బుద్ధిహీనుడు పాడే పిచ్చి పాటల కంటేనట ఒక జ్ఞానవంతుడు గద్దించి మాట్లాడితే అది నీకు మేలు, నీ జీవితానికి ఆశీర్వాదం, అది నిన్ను సరిచేస్తుంది. దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు ఏంటి పాస్టర్ అని అనుకోకూడదు. దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు నీకేమనిపించాలంటే, ప్రభువా నాతో నువ్వు మాట్లాడుతున్నావు. నిన్ను గద్దిస్తున్నాడంటే అది నేను ప్రేమించే, నేను సరి చేస్తున్నాడంటే అది ప్రేమించే. తండ్రి కుమారుణ్ణి ప్రేమించి ఏ విధంగా గద్దిస్తాడో, ఎవరినైతే దేవుడు ప్రేమిస్తాడో వారినే గద్దిస్తాడు. నీ దగ్గర గద్దింపు వినబడుతుందా, నీ హృదయాన్ని తాకుతుందా, అది నీకేనని అర్థం అవుతుందా, నీ జీవితాన్ని సరి చేస్తుందా, నిన్ను హెచ్చరిస్తుందా, నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, స్టిల్ దేవుడు నన్ను ఇంకా నువ్వు ప్రేమిస్తూనే ఉన్నాడు. లోపాలున్నా, బలహీనతలున్నా, సరి చేసుకునే పరిస్థితులు కనపడుతున్నా, దేవునికే దూరమైనా దేవుని హెచ్చరిక ఇంకా నాకు వినబడుతుందంటే అది దేవుని ప్రేమకు గుర్తు. దేవుడు నిన్ను గద్దించుట మేలు అని యోబు గ్రంథంలో ఉంది. ఎవరు గద్దించాలి? దేవుడు నిన్ను గద్దిస్తే మేలు. దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు నీకు అర్థం కావాలి, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. సౌలుతో దేవుడు మాట్లాడే అవకాశం ఉన్నంతకాలం దేవుడిని పట్టించుకోవాలి. దైవజనుడి ద్వారా మాట్లాడే అవకాశం ఉన్నంతకాలం దైవజనుడిని పట్టించుకోవాలి. తన హృదయం చెప్పేదే తాను విన్నాడు, తన మనస్సు చెప్పేదే తాను విన్నాడు, తను చేయాలనుకున్నదే తాను చేశాడు. వాళ్ళు చెప్పిన మాటలకు లోబడ్డాడే తప్ప దేవుడు, దైవజనుడు తన జీవితంలో ఏమాత్రం స్థానాన్ని లేదు. అందువలన దేవుడు ఏ మాట సౌలుతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. దేవుడు మాట్లాడలేదు తనకు అర్థమైనప్పుడు, సమూయేలు అప్పటికే చనిపోయాడు. అప్పుడు అర్థమైంది దేవుడు నాతో మాట్లాడలేదు, దేవుని వాక్కు దూరం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక విధంగా దేవుని స్వరం వినాలని ఎక్కడికి వెళ్ళాడు? కర్ణ పిశాచములు కలిగిన పట్టిన స్త్రీకి వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటను వినకపోతే చివరికి నువ్వు ఆశ్రయించి దేవుని అంటే దెయ్యాలను పట్టేవాళ్ళని, భూత వైద్యుల్ని, మంత్రాలు పెట్టేవాళ్ళని, చెడ్డ సలహాలు ఇచ్చేవాళ్ళని, వాళ్ళని వెళ్ళే తప్ప సరిగ్గా నీకు బోధించేవాడు దొరకడం. అందుకని దేవుడు గద్దించినా ప్రేమించినా నీతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినగలిగితే దేవుడు నిరంతరం నీతో మాట్లాడి నేను నడిపిస్తూనే ఉంటాడు. స్తోత్రం చెప్పండి. యెహోవా దర్శించు కాలమున నువ్వు గ్రహించలేదు కాబట్టి నీ చుట్టూ ముట్టడి వేసి శత్రువులు నిన్ను ఆక్రమిస్తారని యెరూషలేము పట్టణంతో ప్రవచనాత్మకంగా కన్నీరు విడుస్తూ యేసు ప్రభు చెప్పాడు. యెరూషలేము ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలట దేవుడు దర్శించు కాలమున లోబడలేదట. ఈ మాట నాకే అని అనుకోలేదట. అయ్యో దేవుడు నాతో మాట్లాడుతున్నాడే అనుకోలేదట. పైగా ఏమన్నారు తెలుసా? సిలువ వేయండి అన్నారు. ఆలోచించుకోండి. అంటే మా మీదకి, మా పిల్లల మీదకి శాపం రానే చూద్దాం అని వాళ్ళ మీద వాళ్ళు ఒట్లు పెట్టుకొని ఆ శాపాలన్నీ ఆహ్వానించారు. ఈరోజు చాలామంది కూడా దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో అలనాటి యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకైలు, సత్య విరోధులు ఏ విధంగా సిలువ వేయండి అన్నారో, ఈనాడు కూడా అనేకులు దేవునికి సిలువ వేస్తున్నారు. దేవుని మాట నువ్వు వింటలేదంటే నువ్వు చేస్తున్న పని ఏంటంటే సిలువ వేయటం.
దేవుని వాక్యములో ఆనందించడం నేర్చుకోండి. 119వ కీర్తన 35వ చరణం. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేన్ని బట్టి ఆనందిస్తున్నాడంట కీర్తనకారుడు? నీ ఆజ్ఞల జాడను బట్టి. దేవుని ఆజ్ఞ ఏం కలగజేస్తుందట? జాడ. నిన్ను గద్దించినప్పుడు, నిన్ను ఖండించినప్పుడు, నిన్ను హెచ్చరించినప్పుడు, ముక్కుసూటిగా నీతో మాట్లాడినప్పుడు, నేను సరిచేసే క్రమంలో ఈ ఆజ్ఞలన్నీ ఏం చేస్తాయి అంటే నీ జీవితంలో త్రోవను. దేవుని ఆజ్ఞలు కఠినంగా ఉండొచ్చు, కానీ ఎడారిలో ఓటలను పుట్టిస్తాయి, ఎడారిలో మార్గాలను తెరుస్తాయి. దేవుడు మాట్లాడినప్పుడు ఎర్ర సముద్రం పాయలైంది. ఆయన ఆజ్ఞకున్న శక్తి ఏంటో తెలుసా? అది జాడలను కలుగజేస్తుంది. హల్లెలూయా. మూయబడిన పరిస్థితుల్లో సైతం దేవుని వాక్యానుసారంగా నువ్వు నడవడం ప్రారంభిస్తే ఆ దేవుని వాక్యం అట మార్గమును సిద్ధపరిచింది. దేవుని వాక్యమును పట్టించుకొని వాడు రహదారిలో తొట్టిల్లుతాడు, రహదారిలో సైతం తొట్టిల్లుతాడు. దేవుని వాక్యానికి లోబడేవాడు అరణ్యంలో సైతం ఆనందంగా సాగిపోతాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆజ్ఞలు లేనోడు, ఇష్టానుసారంగా బ్రతికేవాడు రహదారిలో కూడా తొట్టు పడతాడు, కానీ దేవుని ఆజ్ఞను నమ్ముకొని బ్రతికేవాడు అరణ్యంలో కూడా ఆనందంగా నడిచిపోతాడు. పాస్టర్ గారు ఏం చేయాలో అర్థం కావట్లేదండి. చుట్టూ మూయబడిన అనుభవాలేనండి. నీకు మాట చెప్పునా? నువ్వు దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి వాక్యం విని దాని ప్రకారం గైకొనగలిగితే చుట్టూ మూయబడిన ద్వారాలను సైతం దేవుడు మార్గాలుగా మార్చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. చుట్టూ మూయబడిన పరిస్థితుల్లో సైతం నీ కొరకు ఆయన మార్గాలను తెరుస్తాడు, బాటలు వేస్తాడు. ఏం అర్థం కాని పరిస్థితుల్లో కూడా సైతం నీ కొరకు ఆయన పరిష్కార మార్గాలను చూపిస్తాడు. పేతురు ఒక్క చేప కూడా పట్టలేదా? ఎక్కడయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేప కొడలేదు. అవునా, సరే నేను ఒక మాట చెప్తా, చేస్తావా? కుడివైపున వలలే. ప్రభువా, రాత్రంతా శ్రమపడ్డాను, ఒక చేప పడలేదు. సరే, అయినను నీ మాట చొప్పున వల వేస్తాను అని కుడివైపున వలలు వేయగానే ఆ వల పిగిలేంత చేపల రాశి పడింది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రాత్రంతా శ్రమ పడ్డాడట, ఒక్క చేప కూడా పడలేదట. దేవుని మాట వినుట తోడనే చెప్పండి చేపలన్నిటినీ పిలిచాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని స్వరానికి చేపలు మాటలంటే చెప్పాలి. మీరు తన జ్ఞానాన్ని వాడాడు, సమయాన్ని వాడాడు, అనుభవాన్ని కూడా పరీక్షించుకున్నాడు, ప్రయాసపడ్డాడు, రాత్రంతా సమయాన్ని వెచ్చించాడు. జ్ఞానం వ్యర్థమైపోయింది, అనుభవం ఆవిరైపోయింది, కానీ దేవుని మాట మాత్రం నిరర్థకంగా తిరిగి రాలేదు. చేపల గుంపునట్ట తీసుకొచ్చింది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం. దేవుని వాక్కు ప్రకారం నువ్వు చేయగలిగితే, దేవుని మాట విని దాని ప్రకారం గైకొనగలిగితే, పేతురు ఉన్న సందిగ్ధావస్థలో సైతం నీకు జయం. ఒకవేళ పేతురు గారు కనుక ఈ మాట అంటే, చేపలు పట్టడం నీకు వచ్చా, నాకు వచ్చా? ఇందులో నాకు ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉందో తెలుసా? నీ బోధ ఏదో నువ్వు చేసుకో, నీదేదన్నా ఒక మాట చెబితే వింటానే తప్ప నువ్వు నా పరిచర్యలో ఏలు పెడితేట, నాకు తెలిసిన విద్యలో ఏలు పెడితేట ఊరుకోను అంటే పేతురు జీవితం కనుమరుగైపోయేది. ప్రభువా, నా ప్రయత్నాలన్నీ చేశా, అయినను నీ మాట చొప్పున. స్తోత్రం. అయినను నీ మాట చొప్పున. హల్లెలూయా. ఆయన మాటను బట్టి, ఆజ్ఞను బట్టి ఆనందించగలిగిన పేతురులాగా నీ ఉందో గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మాట ప్రకారం నువ్వు చేస్తే సంపదను పిలుస్తాడు ఆయన, అప్పులన్నీ పోతాయి. స్తోత్రం చెప్పండి. ఓన్లీ గాడ్ కెన్ అట్రాక్ట్ మనీ. కేవలం దేవుడు మాత్రమే ధనాన్ని ఆకర్షించగలడు. హల్లెలూయా. కేవలం దేవుడు మాత్రమే ఆశీర్వాదాలను ఆజ్ఞాపించగలడు. కేవలం దేవుడు మాత్రమే రమ్మని పిలవగలడు. వెలుగు కలుగునుగాక అని పిలిచిన దేవుడే నీ జీవితంలో ఆయన మాట పని చేయటం ప్రారంభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా.
వెలుగు కలుగును గాక. గాక 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 అనే దానికి మూల భాషలో అర్థం ఏంటో తెలుసా? ఆమేన్, 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 ఆమేన్. నేనేమంటానంటే, దేవుడు నేను ఆజ్ఞాపించినప్పుడు బిగ్గరగా దేవుని సన్నిధిలో చెప్పాలి ఆమేన్. కఠినమైన కష్టతరమైన దేవుని మాటను ప్రేమించగలిగితే తలగానే ఉంటావు, తోకగా ఉండవు. స్తోత్రం. అబ్రహాం, చిత్తం ప్రభువా. అబ్రహాం అని పిలిస్తే చిత్తం అనొచ్చు, ఎందుకంటే పేరు పెట్టి పిలిచాడుగా. దాని తర్వాత అసలైన మ్యాటర్ ఉంది. నువ్వెంతగానో ప్రేమించుచున్న నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకు నాకివ్వు. దానికి కూడా ఏమన్నాడు తెలుసా? ఆమేన్ అన్నాడు. హల్లెలూయా. పేరు పెట్టి పిలిస్తే ఎవరైనా ఆమేన్ అంటారండి. ఆశీర్వాదాలు ఇస్తే ఎవరైనా ఆమేన్ అంటారండి. వాగ్దానాలు చేస్తే ఎవరైనా ఆమేన్ అంటారండి. ప్రేమించిన తనయుడిని ఇవ్వమంటే ఎవరు ఆమేన్ అంటారు? ఉన్నాడు అబ్రహాం. ఆమేన్, చిత్తం ప్రభు, నీ ఇష్టం. చూసారా, కొడుకునివ్వమన్నా కానీ ఆజ్ఞను ప్రేమించాడు ఆయన. నాన్న, కట్టెలు ఉన్నాయి, అగ్ని ఉంది, ఖడ్గం కూడా ఉంది, బలిపశువేది? అప్పుడేమంటున్నాడు తెలుసా? దేవుడే చూచుకొనును. స్తోత్ర. దేవుడే చూచుకొనును. యెహోవా ఈరే. దేవుడు నీకు ఒకటి అప్పచెప్పాడంటే ఆయనే సిద్ధపరుస్తాడు. నీకు పరిచర్యను అప్పగించిన వాడే పరిచర్యకు కావలసిన వనరును కూడా సమకూర్చగలడు. నిన్ను పిలిచిన వాడే ఆ పిలుపుని సంపూర్తి చేయుటకు వనరుని ఇవ్వగలడు. అబ్రహాముని బలి ఇవ్వమన్న వాడే బలి పశువుని ఆల్రెడీ సిద్ధం చేశాడు. హల్లెలూయా. ఇది ఎవరికి పడితే వాళ్ళకి కనపడదు. ఈ గొర్రె దేవుని వాక్యమును ప్రేమించి కొండ ఎక్కితే గొర్రె కనపడింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పొట్టేలట ఆ కొమ్మలకు చిక్కుకొని పోయి పొదల్లో ఉందట. నీవు గనక దేవుని మాటకి ఎస్ అనగలిగితే, ఎస్ ఎస్ లార్డ్ అనగలిగితే, నీ కొరకు సమస్తమును సమకూర్చి జరిగించే దేవుడు నీకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇస్సాకుకు ప్రతిగా బలి అయిన గొర్రె పిల్ల, గొల్గతాలో యేసు రూపమై వధించబడిన గొర్రె పిల్ల, అనాదిలో నియమించబడిన గొర్రె పిల్ల, ఆదిలో వధించబడిన గొర్రె పిల్ల. స్తోత్రం. దేవుని మాటను ఎట్టి పరిస్థితుల్లో ప్రేమించగలిగిన అబ్రహాము వలె నీవు ఉంటే నీ కుమారునికి ప్రతిగా దేవుడు యేసుని ఇవ్వగలడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కష్టతరముగా ఉన్న మాట, ఖచ్చితముగా ఉన్న ఆ మాటను ప్రేమించగలిగితే, చూడండి ఎంత ప్రేమించాడు చూడండి. ఆయన మాటను, ఒక్క మాట నీ కొడుకుని ఇవ్వన్నాడు అంతే. ఇక బేరాలు బేరసారాలు ఏమి లేవు. అన్నీ రెడీ చేసుకొని కొండెక్కాడు. ఎక్కేటప్పుడు మధ్యలో ఎక్కడన్నా దేవా ఇంకొకసారి ఆలోచించుకోరాదా అన్నాడా? చివరి అడుగు వరకు కూడా బలిపీఠం కట్టాడు, అంతా సిద్ధం చేసేసాడు. ఇక ఇస్సాకును కూడా పేర్చాడు. తండ్రికి తగ్గ తనయుడిలాగా ఒకేసారి ప్రశ్న వేశాడు, గొర్రె పిల్ల ఏదయ్యా, బలి పశువు ఏదయ్యా అని. దేవుడు చూసుకుంటాడు అన్నాడు అంతే. ఆ ఒక్క మాటను ఎంత గౌరవించాడంటే, ఎంత విశ్వసించాడంటే ఇస్సాకు యొక్క విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. బలిపీఠం మీద పెట్టి కత్తి ఎత్తేటప్పుడు కూడా నానా అనలేదు. ఆయన మౌనంగా ఉన్నాడు, కానీ పరలోకంలోంచి ఒక శబ్దం వినపడుతుంది, అబ్రహామా అబ్రహామా అబ్రహామా, ఆ చిన్న వాని మీద చేయి వేయకము. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. దేవుని మాటకు లోబడిన ఇస్సాకు వలె ఉంటే నీ మీద ఏ చెయ్యి పడదు. హల్లెలూయా. మరణము ఏలుబడి చేయదు. హల్లెలూయా. నువ్వు సమస్య పోలేవో. దేవుని మాటకు లోబడు, ప్రేమించు, ఆయన మాటను ప్రేమించు, ఆయన చిత్తం ప్రకారం చేయి, ఆయన మాటకు విలువివ్వు. చూడండి, అబ్రహాము ఏ స్థాయిలో విశ్వాసంలో ఉన్నాడు, ఇస్సాకు అదే స్థాయిలో ఉన్నాడు. వీళ్ళిద్దరూ దేవుని మాటను విని దాని ప్రకారం గైకొనడం చూసి ముచ్చటపడిన మురిసిపోయిన దేవుడు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్న గొర్రె పిల్లను అక్కడే ఉంచాడు. ఈరోజు నేనేమంటానంటే, నీవు విధేయత చూపినట్లయితే మన కొరకు బలి అయిన యేసయ్య వలన వచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు.
అప్పుడు క్రీస్తునందు ప్రతి వాగ్దానం నీదే. హల్లెలూయా. క్రీస్తునందు ప్రతి ఆశీర్వాదం నీదే. క్రీస్తు యొక్క దేవుని యొక్క కుమారుడైన క్రీస్తుని బట్టి దేవునికి నువ్వేమవుతావు? వారసుడుగా మార్చబడతావు. ఎప్పుడు దేవుని వాక్యమును ప్రేమించగలిగితే, ఆనందించగలిగితే, ఆ వాక్యం నందు ఆనందించగలిగితే, నీకు ఆశీర్వాదాలతో కూడిన ప్రసంగం వస్తే ఆ రోజంతా ఊగిపోవటం, కొంచెం కష్టంగా వస్తే ఆ రోజంతా తల ఉంచుకోవటం, ఇది దేవుని వాక్యాన్ని ఘనపరిచే, ప్రేమించే, వాక్యం నందు సంతోషించే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం కాదు. వాక్యాన్ని ప్రేమించే మనిషి యొక్క వ్యక్తిత్వం ఎట్లా ఉంటుందో తెలుసా? ఆయన ఆజ్ఞలను చూసి, ఆ ఆజ్ఞల ద్వారా వచ్చే మార్గాలను చూసి సంతోషిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఆజ్ఞల్లో సారము వెదజల్లింది. సారం వచ్చిందట. 65 కీర్తనలో దావీదు అన్నాడు, నీ ఆజ్ఞల సారము వెదజల్లుతుందయ్యా. సరిగ్గా ఆయన ఆజ్ఞను పాటించగలిగితే ఆయన ఆజ్ఞ నీకు సారమనే ఇస్తుంది, కానీ నీ జీవితాన్ని నిస్సారంగా మార్చలేదు. ఒకవేళ నిస్సారమే అయిపోయినా నిస్సారమైన నీ జీవితాన్ని సారవంతంగా మార్చేసింది. మారా జలముల యొద్దకు రాగా అనేకులు సణుగుతూ గుణుగుతూ ఉండగా మోషేతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసు? అదిగో ఆ చెట్టు కొమ్మం చూశాను దేవా, అందులో అన్నాడు. ఆ మాట విని అందులో వేయగానే మారా జలములు మధురం అయిపోయాయి. స్తోత్రం చెప్తారా? ఆయన మాటలకి చెవులు మూసుకునే వాళ్ళు దేవునికి అక్కర్లా. ఆయన మాట్లాడుతూ ఉంటే శ్రద్ధగా కనిపెట్టి, ఏం చేయమంటావు ప్రభా? చిత్తం ప్రభా, నీ ఇష్టాన్ని నేను నెరవేరుస్తాను ప్రభా, నీ వాక్యం ప్రకారం నేను బ్రతుకుతానయ్యా, నాకు నేర్పించి ఆయన సమయాల వల్ల నువ్వు దేవుని సన్నిధిలో నిలబడితే అనేక తరములకు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఈ రాత్రి ఒక నిర్ణయానికి రా. ప్రభువా, నీ యందు నేను ఆనందించలేకపోతున్నాను, తిరిగి నన్ను బ్రతికించు. రక్షణను బట్టి ఆనందించే మనస్సును దయచేయి. నీ ప్రజలతో వేరై సహవసించేటువంటి మనస్సును నాకు దయచేసి ఆనందింపజేయి. నీ వాక్యమును బట్టి ఆనందించేటువంటి మనస్సును నాకు దయచేయని చిన్న ప్రార్థన చేద్దాం.